హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 3 డాట్స్ అనేటివి స్మాల్ సైజ్ బ్లౌజెస్ కి ఎలా పెట్టుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో చెప్పబోయేది 32 నుండి 39 సైజ్ బ్లౌజెస్ కి ఈ సైజ్ వాళ్ళకి డాట్స్ అనేటివి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మెయిన్ డాట్ తీసుకుందాం. మెయిన్ డాట్ ఎక్కడ తీసుకోవాలంటే ఉక్స్ పట్టీ దగ్గర నుండి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలి అంటే ఎక్కడైతే 3 ఇంచెస్ తీసుకున్నామో ఆ 3 ఇంచెస్ దగ్గర నుండి మళ్ళీ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ కి మిడ్ పాయింట్ అనేది పెట్టుకొని మెయిన్ డాట్ పొడవు అనేది గీసుకుంటాం. 3 ఇంచెస్ లో హాఫ్ 1.5 ఇంచ్. ఆ 1.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని మెయిన్ డాట్ పొడవు అనేది తీసుకుంటాం. మెయిన్ డాట్ పొడవు ఎంత 3 ఇంచెస్ అనమాట. ఆ 3 ఇంచెస్ దగ్గర నుండి మనం ఈ మెయిన్ డాట్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఒక డాట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ 2 డాట్స్ తీసుకునే ముందు మెయిన్ డాట్ షేప్ అయితే కట్ చేసుకుందాం. ఉక్స్ పట్టీ దగ్గర 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని బ్లౌజ్ చివర్లు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని వీటిని మెయిన్ డాట్ కి కలుపుతూ ఒక లైన్ అయితే క్రాస్ గా డ్రా చేయండి. మార్క్ చేసిన విధంగా షేప్ అయితే కట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ డాట్ ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. మీరు ఇలా క్లాత్ ని ఉక్స్ పట్టీ దగ్గర హాఫ్ కి ఫోల్డ్ చేసి కొంచెం క్లాత్ ని ఈ విధంగా అన్నామంటే ఇక్కడ గుర్తైతే పడుతుంది. ఇక్కడ మనం సెకండ్ డాట్ అనేది తీసుకుంటాము. ఇప్పుడు ఈ సెకండ్ డాట్ పొడవు అనేది ఎంత తీసుకోవాలో చూద్దాం. మెయిన్ డాట్ కి ఈ సెకండ్ డాట్ కి మధ్య 1.5 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలన్నమాట. 1.5 ఇంచ్ గ్యాప్ తో మనం ఈ విధంగా సెకండ్ డాట్ అనేది మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు థర్డ్ డాట్ మెయిన్ డాట్ నుండి చంక దగ్గరికి ఇలా క్రాస్ గా అయితే ఒక లైన్ డ్రా చేసి థర్డ్ డాట్ పొడవు అనేది తీసుకుంటాం. 30 బిలో సైజెస్ వాళ్ళకి మనం థర్డ్ డాట్ పొడవుని 1.5 ఇంచెసే తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తంగా 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ 32 నుండి 39 ఇంచెస్ వారికి సెకండ్ డాట్ వచ్చి 1.5 ఇంచే పెట్టుకున్నాం. ఇక్కడ థర్డ్ డాట్ ని మనం పెంచామన్నమాట. 1/2 ఇంచ్ వరకు అంటే 2 ఇంచెస్ పెంచాము. సో నెక్స్ట్ వీడియోలో 40 అండ్ అబోవ్ సైజెస్ వాళ్ళకి డాట్స్ అనేటివి ఏ విధంగా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.